ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనము యాకోబు ఆలోచన, దేవుని ఆలోచన అనే అంశం మీద కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యాకోబు ఆలోచన, దేవుని ఆలోచన అనేది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. యాకోబును గురించి తెలియని క్రైస్తవులు ఎవరూ ఉండరు. యాకోబు జీవిత యాత్ర, యాకోబు జీవిత ప్రయాణం మనందరికీ కూడా తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక క్రొత్త కోణంలో మనకు ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్పించాలని అనుకుంటున్నారు. యాకోబు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాడేవాడిగా ఉన్నాడని మన అందరికీ కూడా తెలుసు. పరిశుద్ధ గ్రంథము క్లియర్గా మన కొరకు రాయించి ఉంచింది. యాకోబు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ముందు రావాలని, జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని పెనుగులాడాడు, పోరాడాడు. దానికంటే ప్రాముఖ్యంగా యాకోబు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు. ఎందుకని దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు అని అంటున్నాను అంటే, దేవుడు తన తల్లి గర్భంలో యాకోబు ఏశావులు ఇద్దరు కూడా పెనుగులాడుకుంటున్నప్పుడు, రిబ్కా విసిగిపోయినప్పుడు, రిబ్కా ఇక మరణాపేక్ష గలదై తన చావాలి అనుకుంటున్నప్పుడు దేవుడు రిబ్కాతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే, నీ గర్భంలో 2 జనములు కలవు, 2 శిశువులు కలరు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, చిన్నవాడు నా ఏర్పాటులో ఉన్నాడు అని తన తల్లికి తెలియపరుస్తాడు దేవుడు. దానిని బట్టి తన తల్లి తన హృదయంలో దేవుని యొక్క ఏర్పాటు తన చిన్న కుమారుడి విషయంలో ఉన్నదని హృదయంలో ఉంచుకుంటది అనమాట. ఇలాగూ దేవుని ఏర్పాటు చొప్పున మరి యాకోబు నిర్ణయించబడి తల్లి గర్భంలో నుండి 2వ కుమారుడిగా బయటకు వచ్చి మరి యాకోబుగా నామకరణం చేయబడి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, మనందరికీ కూడా తెలుసు, తల్లి గర్భంలో నుండి యాకోబు ఏశావు బయటకు వచ్చిన తర్వాత మరి యాకోబు మరి తన తల్లితో గుడారంలో నివసించేవాడు అని, ఇంటి వద్దనే ఉండేవాడు అని, మరి తన తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు, మరి తన పితరుల గురించి చెప్పినటువంటి మాటలు, అబ్రహాముకు చేసిన వాగ్దానము, మరి దేవుని గూర్చిన విషయాలు, సంగతులు తెలుసుకునేవాడని, మరి ఏశావు అయితే అరణ్యంలో తిరుగుతూ, వేటాడుతూ, తింటూ ఇలాగ జీవిస్తూ ఉండేవాడని మనందరికీ తెలుసు. అయితే యాకోబు యొక్క జీవిత ప్రయాణం ఎక్కడి నుంచి ప్రాముఖ్యంగా స్టార్ట్ అయిందని మనము తెలుసుకోవాలి. యాకోబు ఒకానొక దినాన తన అన్న అయిన ఏశావు యొద్ద నుండి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. తను అరణ్యంలో నుంచి అలసిపోయి వచ్చినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు తాను చిక్కుడుయాల కూర వంటకాన్ని తన అన్నకి ఇచ్చేసి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. మొదటిగా యాకోబు తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వపు హక్కు పొందుకోవాలని, మొట్టమొదటి తనే గర్భంలోంచి బయటకు రావాలని పెనుగులాడాడు. రెండవదిగా జ్యేష్ఠత్వపు హక్కుని తన అన్నయ్యని ఏశావు యొద్ద నుండి కొనుక్కున్నాడు. మూడవదిగా ఏం చేశాడు అంటే, మరి తన తండ్రి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, ఇస్సాకుకి మందదృష్టి కలిగినప్పుడు, మరి ఇక నాకు వృద్ధాప్యం వచ్చేసింది, మరణ సమయం వచ్చేసింది, నేను మిమ్మల్ని దీవించాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావుకు తనకి ఆహారాన్ని సిద్ధపరచమని, నేను నిన్ను ఆహారాన్ని తిని దీవిస్తానని సెలవిచ్చినప్పుడు రిబ్కా ఏం చేస్తుందంటే, దేవుడి మాటలను హృదయంలో పెట్టుకొని, లేదు లేదు, ఏశావు దేవుని యొక్క ఏర్పాటులో లేడు, నా యాకోబు మాత్రమే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు కదా, యాకోబు దీవించబడాలి, యాకోబు వాగ్దానానికి వారసు రావాలి అని తన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనను జరిగించడానికి మరి తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి ఏశావులాగా అలంకరించి, ఏశావులాగా మరి ఏర్పాటు చేసి తండ్రి వద్దకు పంపించేస్తుంది అనమాట. పంపించినప్పుడు ఏం జరుగుద్ది, ఏశావుకు రావాల్సిన దీవెనలన్నీ యాకోబుకు వస్తాయి. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రీతిగా తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్న తర్వాత మరి తన సహోదరుడైన ఏశావు మరి తనను చంపివేస్తాడని చెప్పేసి తల్లి యొక్క మాట చొప్పున మరి తన తల్లి సహోదరుడైన లాబాను ఇంటికి ప్రయాణమై వెళ్తాడు. ఆ సమయంలో ఇస్సాకు యాకోబుని ఈ రీతిగా దీవిస్తాడు. ఏమని దీవిస్తాడు అంటే, అబ్రహాము ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడాలి, మరలా నువ్వు ఈ యొక్క దేశపు ప్రజల్ని వివాహం చేసుకోకూడదు, నీ తల్లి యొక్క సహోదరుడైన కుమార్తెలలో ఎవరినైనా ఒకరిని వివాహం చేసుకోమని తన తల్లిదండ్రుల యొక్క మాటలు విని మరి లాబాను ఇంటికి ప్రయాణమై వెళ్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యాకోబు దేవుని యొక్క పిలుపులో ఉన్నాడు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు. రెండవదిగా తండ్రి వద్ద నుండి దీవెనలు పొందుకున్నాడు. మూడవదిగా
మరలా తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. తండ్రి యొద్ద నుండి హెచ్చరిక పొందుకున్నాడు. వివాహ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమైనదో తెలుసుకున్నాడు. ఈ 3 విషయాలు పట్టుకొని మరి లాబాను ఇంటికి ప్రయాణమై కొనసాగాడు అనమాట. ఆ సమయంలో మార్గ మధ్యంలో బేర్షబా యొద్ద నుండి హారాన వైపుకు వెళుతున్నప్పుడు పొద్దుగుకుపోయిందని చెప్పేసి అక్కడ స్టాప్ అయిపోయినప్పుడు నిద్రపోతున్నప్పుడు దేవుడు దర్శించాడు. ఆ యాకోబు పండుకున్నటువంటి స్థలానికి నిచ్చెనలాగా మరి పరలోకం నుండి ఏర్పాటు చేయబడి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ సమయంలో యాకోబు ఇది దేవుని యొక్క మందిరమే గాని వేరొకటి కాదని భయపడి నూనె పోసి ఆ స్థలంలో ప్రార్థన చేసి బేతేల్ అని పేరు పెట్టాడు. అప్పటి వరకు లూజు అను ఆ ప్రాంతంగా పిలువబడినటువంటి ఆ ప్రాంతానికి యాకోబు ఇది దేవుని మందిరము బేతేల్ అని పేరు నిర్ణయించాడనమాట. యాకోబు మొట్టమొదటిసారిగా నూనె పోసి ప్రార్థన చేయటం ప్రారంభించాడనమాట. తన జీవితంలో ఆత్మీయ ప్రయాణం కొనసాగింది. అప్పటి వరకు తన తల్లిదండ్రుల మాట చొప్పున చేసినటువంటి యాకోబు ఒంటరిగా మొట్టమొదటిసారిగా జీవితాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. మరి ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి యాకోబుకు వాగ్దానం చేస్తాడు. ఇక్కడ మరలా మనం గమనించాలి, యాకోబుకి దేవుని యొక్క పిలుపు ఉన్నది, దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది, తండ్రి యొక్క దీవెనలో ఉన్నవి. ఒంటరిగా ఆత్మీయ ప్రయాణంలోనికి అడుగుపెట్టాడు. ఒంటరిగా అడుగులు వేయడం ప్రారంభించాడు. దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు. మరలా ఏమని వాగ్దానం చేశాడు తెలుసా? నేను నీ తండ్రి దేవుడను, నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ యొక్క సంతానమును విస్తరింపజేసే దేవుడను, నీ సంతానము ఇసుక రేణువుల వలె వ్యాప్తి చెందిద్ది, నువ్వు దీవించబడతావు, నువ్వు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, దక్షిణ దిక్కునకు వ్యాపిస్తావు, నీ సంతానం మూలముగా భూమి మీద జనులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, నేను మరలా ఈ చోటుకి రప్పిస్తాను, నువ్వు వెళ్ళు చోటలో నేను నీకు తోడై ఉంటాను అని మరలా దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ యాకోబు జీవితంలోనికి ఏమొచ్చాయి? మొట్టమొదటిగా దేవుని యొక్క పిలుపు ఏర్పాటు, రెండవదిగా తండ్రి యొక్క దీవెనలు, మూడవదిగా దేవుని యొక్క వాగ్దానము యాకోబు జీవితంలోనికి వచ్చాయి. అయితే ఇక్కడ యాకోబు యొక్క ఆలోచన ఏమైనదంటే, నాకు పిలుపున్నది, ఏర్పాటున్నది, తండ్రి యొక్క దీవెనలు ఉన్నాయి, నా పితరుడైన అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం ఉన్నది, మరలా దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు, దేవుడు నన్ను మరలా రప్పిస్తానన్నాడు, దేవుడు నన్ను విస్తరింపజేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, నా మూలముగా భూమి మీద జనములందరూ కూడా ఆశీర్వదించబడతారన్నారు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నా జీవితంలో పిలుపున్నది, ఏర్పాటున్నది, దీవెనలు ఉన్నవి, దేవుని యొక్క వాగ్దానం ఉన్నదని ముందుకు కొనసాగడం ప్రారంభించాడు. ఆ సమయంలో యాకోబు అంటున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకును ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నిలిపిన ఈ స్థలము, ఈ రాయి దేవుని మందిరమగును, నీవు నాకిచ్చి యావత్తులో కూడా 10వ భాగము నిశ్చయముగా చెల్లిస్తానని మొక్కుకున్నాడు. ఇప్పుడు యాకోబు జీవితంలోనికి ఏమేమి వచ్చాయి? దేవుని యొక్క పిలుపు వచ్చింది, దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది, తండ్రి యొక్క దీవెనలు ఉన్నవి, పితరుడు యొక్క దీవెన ఆశీర్వాదము వాగ్దానం ఉన్నది, మరలా దేవుడు దర్శించాడు, వాగ్దానం చేశాడు. ఆ సమయంలో మరలా యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు, నీవు నాకు తోడై ఉంటే నేను ఖచ్చితంగా నీకు 10వ భాగాన్ని చెల్లిస్తాను, నువ్వు నా దేవుడైన యెహోవాగా ఉంటావు అని మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకొని లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు. పిలుపు, వాగ్దానము, దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క మాట పట్టుకొని వచ్చినటువంటి యాకోబుకు లాబాను ఇంటికి వచ్చేసరికి ఆయన యొక్క ఆలోచన మారిపోయింది. ఆయన ఆలోచన ఒక స్త్రీ మీదకు మళ్ళింది. సుందరవతి రూపసి అయిన రాహేలును పొందుకోవాలని చెప్పేసి లాబానుకు కొలువు చేయాలని నిశ్చయించుకున్నాడు. లాబాను ఇంట ఒక బానిసగా మారిపోయాడు. లాబాను ఇంట జీతగాడిగా మారిపోయాడు. దేవుని వాగ్దానం ఉన్నటువంటి యాకోబు, దేవుని ప్రణాళిక ఉన్నటువంటి యాకోబు, తల్లి గర్భంలోనే పోరాడినటువంటి యాకోబు
ఒక స్త్రీకి దాసుడుగా మారిపోయాడు. అప్పటి వరకు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి, తండ్రి యొక్క దీవెనలను తనకు మాత్రమే చెందాలనుకున్నటువంటి యాకోబు లాబాని ఇంట్లో అడుగు పెట్టగానే తన ఆలోచన మారిపోయింది. రాహేలును పొందుకోవాలని 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మరి రాహేలును పొందుకోవాలనుకున్నటువంటి ఆ సమయంలో మరి లాబాని చేత మోసపోయి మొట్టమొదటిగా జబ్బు కండ్లదైన లేయాని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును పొందుకున్నాడు. మరలా 11 మంది పిల్లలుగా అన్నాడు. లేయా యొక్క దాసి అయిన జిల్ఫా ద్వారా, రాహేలు యొక్క దాసి అయినటువంటి బిల్హా ద్వారా, ఈ 4 స్త్రీలు ద్వారా 11 మంది సంతానాన్ని కన్నాడు. లాబాని ఇంటిలో 21 సంవత్సరాలు కొలువు చేశాడు. 10 సార్లు మోసపోయాడు. 10 సార్లు ఆయన యొక్క జీవితం మార్చబడింది. ఆ సమయంలో మరలా దేవుడు దర్శించు అంటున్నాడు, ఇక నువ్వు బేతేలును ప్రయాణం అయిపో, ఇక నీ తండ్రి ఇంటికి ప్రయాణం అయిపో, నేను నిన్ను దీవిస్తాను అని మాట్లాడితే ఆ మాట పట్టుకొని తన భార్యలతో మాట్లాడి మరి లాబానైతే తనను వెళ్ళనివ్వడని చెప్పేసి మరి తన యొక్క జీతాన్ని, తన యొక్క స్వాస్థాన్ని, దేవుడు తనను ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పట్టుకొని భార్య పిల్లలను పట్టుకొని తండ్రి ఇంటికి ప్రయాణం అయిపోయాడు. ప్రయాణం అయిపోతే ఇప్పుడు ఇక్కడ యాకోబు యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానాను దేశాన్ని నాకు ఇస్తానన్నాడు. మా పితరుడైన అబ్రాహాముకు మాట ఇచ్చాడు, నేను కానాను దేశంలో ఆశీర్వదించబడతాను. ఇప్పుడు నా భార్య పిల్లలను, నా దాసీలను, నా సంపదను తీసుకొని నేను కానాను దేశంలో ఒక ఆశీర్వదించబడిన వాడిగా, ఒక దీవించబడిన వాడిగా ఉంటాను, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాను. నా యొక్క సంపదలు ఆశీర్వదించబడతాయి, నా పశు సంపదలు ఆశీర్వదించబడతాయి, నా సంతానము విస్తరించిద్ది, నేను ఆ దిక్కున ఈ దిక్కున వ్యాపిస్తాను, బహుగా ఆశీర్వదించబడతాను అని భూమి మీద ఆశీర్వాదాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు యాకోబు. ఈ భూమి మీద ఆశీర్వాదం కొరకు, ఈ భూమి మీద యొక్క జ్యేష్ఠత్వాన్ని కొరకు, ఈ భూమి మీద ఉన్నటువంటి దీవెనల కొరకు పెనుగులాడాడు యాకోబు. కానీ దేవుడు ఆలోచన వేరే ఉన్నది, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నవి, దేవుని యొక్క ఉన్నతమైన తలంపు వేరుగా ఉన్నది, దేవుని యొక్క పిలుపేంటి, దేవుని యొక్క ఏర్పాటు ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క వాగ్దానం ఏంటి యాకోబుకు అర్థం కాల. యాకోబు అనుకుంటున్నాడు, నన్ను దీవిస్తాను, నన్ను ఆశీర్వదిస్తాను, లేకపోతే నాకు కానాను దేశాన్ని ఇస్తాను, నా సంతానాన్ని విస్తరిస్తాను, నా సంతానం మూలముగా భూమి అంతా ఆశీర్వదించబడిద్ది. అంటే ఈ భూమి మీద నేను ఆశీర్వదించబడతాను, అందరి మీద నేను తలగా ఉంటాను, నా సంతానము అందరికంటే హెచ్చించబడుతుంది, హేలికగా ఉంటారు, మేమే పరిపాలన చేస్తాం భూమి మీద అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు, దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటు, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఏంటంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడాలి. యాకోబు యెబ్బోకు రేవు అనుభవంలోనికి నడిపించబడాలి. యాకోబు దీనుడుగా మారిపోవాలి. యాకోబు మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు ఒక పరిపూర్ణతలోనికి రావాలి, ఒక సంపూర్ణతలోనికి రావాలి, నా ప్రణాళికలోనికి రావాలి, నా ఏర్పాటులోనికి రావాలి. యాకోబులో నుండి యోధా గోత్రపు సింహం రావాలి. యాకోబులో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాలి. యాకోబులో నుండి లోకానికి రక్షకుడు రావాలి. యాకోబులో నుండి సిలువ అనే బలిపీఠం మీద ఈ సమస్త మానవాళి కొరకు బలిపశువుగా వధించబడటానికి యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల రావాలి. యేసుక్రీస్తు అనే బలిపశువు రావాలి. ఈ లోకానికి రక్షణ రావాలి, ఈ లోకానికి దీవెన రావాలి, ఈ లోకంలో ఉన్న సమస్త మానవుల శాపపు కట్లు తెగిపోవాలి. అది నా ఆలోచన, అది నా ప్రణాళిక, అది నా ఉద్దేశము అని దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి, ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి తన హృదయంలో అనుకుంటున్నాడు. యాకోబు భూమి మీద ఆలోచనలు, భూమి మీద దీవెనలు చూస్తున్నాడు. దేవుడు ఈ లోకం యొక్క దీవెన, ఈ లోకం యొక్క రక్షణ కొరకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, యాకోబు ఆలోచనలు వేరుగా ఉన్నవి, దేవుని ఆలోచన వేరుగా ఉన్నవి. మన జీవితంలో కూడా దేవుని యొక్క పిలుపు ఉంటుంది, దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానాలు ఉంటాయి. కానీ మన ఆలోచనలు కిందగా ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతముగా ఉంటాయి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది,
ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉన్నది అంట. ఆయన ఆలోచనలు భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉన్నదో, ఎంత ఎత్తు తేడా ఉన్నదో అంత ఎత్తుగా ఉంటవి. దేవుని యొక్క ఆలోచనలు చాలా ఎత్తైనవి, ఉన్నతమైనవి, రమ్యమైనవి. మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు విస్తారమైనవి. మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు సమాధానకరమైనవి, దీవెనకరమైనవి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడేమో దేవుని యొక్క ప్రణాళికలో నడిపించుకుంటూ వస్తున్నాడు. తల్లి గర్భంలో పెనుగులాడటం ప్రారంభించినటువంటి యాకోబు నా కొరకు పెనుగులాడగలడు, నాతో పెనుగులాడగలడు. ఆ మోసగాడుగా ఉన్నటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చగలడు. అప్పటి వరకు దొంగగా, ద్రోహిగా, మోసగాడిగా, ఒక అబద్ధికుడుగా ఉన్నటువంటి యాకోబు నమ్మకమైన వానిగా చేయగలడు. నా కొరకు బలిపీఠాన్ని కట్టగలడు, నా కొరకు సమస్తాన్ని చేయగలడు, నా ఎదుట సమస్తాన్ని ఒప్పుకోగలడు, నా ప్రణాళికలో రాగలడు, నా పాత్రగా ఉండగలడు. నేను కలిగి ఉన్న ఉద్దేశానికి ఆయన యాకోబు పాత్రగా సరిపోయినవాడు, నాకు సరిపోయినవాడు యాకోబు అని దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు కూడా అనుకుంటావు, ఈ భూమి మీద ఆశీర్వదించబడితే చాలు, ఈ భూమి మీద దీవించబడితే చాలు, ఐశ్వర్యం ఉంటే చాలు, బంధువులు ఎదుట దీవించబడితే చాలు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఆలోచనలు, భూమి మీద ఆశీర్వాదాలు, భూమి మీద దీవెనలు చూడగాకు. నేను నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాను, ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాను. నేను నిన్ను ఒక ఆశీర్వదించబడిన పాత్రగా చేయాలనుకుంటున్నాను, ఒక దీవెనకరమైన పాత్రగా చేయాలనుకుంటున్నాను. ఈ భూమి మీద సమస్త యావత్ ప్రజలకే నీవు ఉపయోగపడే పాత్రగా చేయాలనుకుంటున్నాను. నీవు నా కొరకు ఉపయోగపడే సారెపై రూపుదిద్దబడుతున్న పాత్రవి. నువ్వు నా ప్రణాళికలో ఉన్నావు, నువ్వు నా ఉద్దేశంలో ఉన్నావు, నువ్వు ఎబ్బోకు రేవు అనుభవంలోనికి రావాలి అని దేవుడు అంటున్నాడు. మరి ఇక్కడ గమనించారా దేవుని ఆలోచనలు, యాకోబు ఆలోచనలు నీ జీవితంలో ఎలా ఉన్నవి? దేవుని ఆలోచనకు చోటిచ్చేదానిగా ఉన్నావా, చోటిచ్చేవాడిగా ఉన్నావా? లేకపోతే ఇంకా నాకు దేవుడు ఉద్యోగం ఇవ్వలేదు, నాకు దేవుడు వివాహం చేయలేదు, నా కుటుంబాన్ని దీవించలేదు, నాకు గర్భఫలం ఇవ్వలేదు, నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు ఆస్తులు ఇవ్వలేదు, నాకు పదవి ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఇంకా నేరాలు మోపే వారిగా ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. అల్పమైన వాటి కొరకు ఆశపడక, అల్పమైన వాటి మీద కనుదృష్టి నిలపకుండా దేవుడు ఇచ్చే ఉన్నతమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, నిష్ప్రయోజనమైనది ఈ లోకము, అశాశ్వతమైనది. శాశ్వతమైన దాని కొరకు పోరాడాలి, శాశ్వతమైన దాని కొరకు పెనుగులాడాలి, శాశ్వతమైన దాని కొరకు నిలబడాలి, శాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడాలి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మరి నీ ప్రయాస దేని కొరకు? నీ వాగ్దానం దేని కొరకు? నీ ఆలోచనలు దేని కొరకు? నీ కనుదృష్టి దేని మీద ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని తీసుకొని ప్రయాణమైనటువంటి యాకోబు యబ్బోకు రేవు దగ్గర రాగానే భయం వచ్చేసింది. తన సహోదరుడైన ఏశావు వచ్చేసి తనకున్నదంతా కూడా నశింపజేసేస్తాడేమోనని, తన భార్య పిల్లలను చంపేస్తాడేమోనని, ఇప్పటి వరకు పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందేమోనని పిరికివాడైపోయాడు. అప్పుడు కూడా దేవదూతలు దర్శించారు. అప్పుడు కూడా దేవుడితో యాకోబు అంటున్నాడు, నువ్వు నన్ను దీవిస్తానంటున్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నాకు మేలు చేస్తానన్నావు కదా, ఇప్పుడేంటి మరలా నా సహోదరుడు ఎదుర్కొని రాబోతున్నాడు, నేను మరణం అవుతానేమో, నా పిలిపేది, నా ఏర్పాటేది, నా దీవెనలేది, నా వాగ్దానం ఏది, నువ్వు అబ్రహాము చేసిన వాగ్దానం ఏది అంటున్నాడు దేవుడితో. దేవుడు మరలా అంటున్నాడు, నేను నీకు నిజంగా మేలు చేస్తాను, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నీకు తోడై ఉంటాను అని మరలా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో మరి దేవుని మీద ఆలోచన మీద ఆధారపడ్డా? దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డా? మరలా సొంత ప్రయత్నం చేశాడు, సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. తన సహోదరుడైన ఏశావుకు కానుకలు సిద్ధపరిచి మొదటి గుంపు, రెండో గుంపు, మూడో గుంపు, నాలుగో గుంపు అని గుంపులుగా ఏర్పాటు చేసి తనకు దేవుడిచ్చినటువంటి సంపదలో, ఆ పశు సంపదలో
సమస్తాన్ని నాలుగు గుంపులుగా చేసి ఏశావు కానుకు సిద్ధపరిచి గుంపుల వారీగా పంపిస్తున్నాడు. తన సహోదరుడైన ఏశావు కటాక్షిస్తాడేమో అని. మోసగాడుగా ఉన్నటువంటి యాకోబు, స్త్రీల వ్యామోహంలో ఉన్నటువంటి యాకోబు, స్త్రీల కొరకు కొలువు చేసినటువంటి యాకోబు, బానిస బ్రతుకు బతికినటువంటి యాకోబు, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క దీవెనలను భూమి మీదే అని ఆలోచన చేసుకున్నటువంటి యాకోబు సడన్ గా దేవుని యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడో బేతేలులో ప్రార్థన చేసినటువంటి యాకోబు లాబాని ఇంటికి వెళ్ళాక 10వ వంతు మొక్కుబడులు చెల్లించాడు. పశువుల్ని ఇచ్చాడు, తొలుచూలు వాటిని ఇచ్చి ఉంటాడు, శ్రేష్టమైన వాటిని ఇచ్చి ఉంటాడు. కానీ ప్రార్థన చేయలేదేమో. మరలా మరణ భయంతో తన భార్య పిల్లల్ని, తన దాసాదాసుల్ని, తన పశు సంపదల్ని సమస్తాన్ని కూడా ఎబ్బోకు రేవు దాటించేసి తను కూడా ఎబ్బోకు రేవు దాటి ఒంటరిగా మిగిలిపోయి దేవునితో పోరాటం ప్రారంభించాడు. అప్పటి వరకు కూడా ఆయన ఆలోచనలు భూమి మీద ఉన్నవి. తర్వాత ఎబ్బోకు రేవు దాటిన తర్వాత తన ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉన్నవి. దేవుని యొక్క ప్రణాళికలో అడుగుపెట్టాడు, దేవుని యొక్క ఉద్దేశంలో అడుగుపెట్టాడు, దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవునితో పోరాడి గెలిచాడు, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. కానాను దేశంలోనికి అడుగుపెట్టాడు, గుడారాలు వేసుకున్నాడు. ఆ సమయంలో మరలా సాక్ష్యం ఇస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఎల్హేయి ఇశ్రాయేలు అనే మాటకు అర్థము ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడు? ఎబ్బోకు రేవు దాటిన తర్వాత. దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో, దేవుని యొక్క పిలుపు ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో, దేవుడు తన పట్ల ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. తనలో నుండి ఒక రక్షకుడు రావాలని, ఒక నక్షత్రం ఉదయించాలి అని, ఈ లోకానికి తన వంశంలో నుండి రక్షకుడు వస్తాడని, ఈ లోకానికి తన వంశంలో నుండి రక్షణ కలుగుతుందని, ఈ లోకానికి తన వంశంలో నుండి దీవెన వస్తుందని, ఈ లోకానికి తన వంశంలో నుండి ఆశీర్వాదం వస్తుంది అని, ఈ లోకానికి తన వంశంలో నుండి వచ్చినటువంటి రక్షకుడి ద్వారానే పరలోకం నిర్ణయించబడి ఉన్నదని, పరలోక కానాను అనే వాగ్దానం ఉన్నదని తెలుసుకొని యాకోబు దీనుడుగా మారాడు. యాకోబు దేవునికి లోబడ్డాడు. యాకోబు దేవుని యొక్క పాత్రగా రూపుదిద్దబడ్డాడు, దేవుని యొక్క పాత్రగా వాడబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము సూటిగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆలోచన, నీ ఆలోచన ఒకే రకంగా ఉంటున్నాయా? ఇక్కడ యాకోబు జీవితంలో కూడా గమనించండి. యాకోబు ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకే రీతిగా ఉన్నాయా? లేవు. యాకోబు ఆలోచనలు భూమి మీద ఉన్నవి, దేవుని యొక్క ఆలోచనలు ఆకాశం ముందు ఉన్నవి. మన జీవితంలో కూడా పిలుపు ఉంది, ఏర్పాటు ఉన్నవి, దేవుని యొక్క దీవెనలు ఉన్నవి, ప్రణాళిక ఉన్నది. అయినప్పటికీ కూడా మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నవి, మన ఉద్దేశాలు ఏ విధంగా ఉంటున్నవి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. విశ్వాసైనా, సేవకుడైనా, ఎవరైనా కావచ్చు, భూమి మీద దీవెనలు, వాగ్దానాల గురించి ఆలోచన చేయకూడదు. మనము పైన వాటిని వెతికితే భూమి మీద దేవుడు సమస్తమైన వాటిని అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింప చేస్తాడు, వృద్ధి చేస్తాడు, మనకు కావాల్సిన ఈవులు దయచేస్తాడు, మనం అడిగిన వాటికంటే ఎక్కువే ఇస్తాడు. కాబట్టి మనము ఆత్మీయులుగా, మనము క్రీస్తునందు పుట్టినటువంటి మనం పైన వాటిని వెతకాలి, పరలోక రాజ్య సంబంధమైన వాటిని వెతకాలి, దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి, దేవుని కొరకు సారెపై పాత్రగా రూపుదిద్దబడాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని పని చేసేవారిగా ఉండాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నిలబడాలి, దేవుని యొక్క రాజ్యం కొరకు పని చేయాలి, దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడాలి, దేవుని యొక్క రాజ్యం కట్టబడట కొరకు నిలబడాలి, పోరాడాలి. మరి నువ్వెలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? ఈరోజు ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క ఆలోచనలు, మన ఆలోచనలు ఏకీభవించాలి, ఏకమై ఉండాలని ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు యాకోబు ఆలోచన, దేవుని ఆలోచన అనే వాక్యము మీ హృదయాల్ని వెలిగించిందని, మీకు దేవుడు ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్పించాడు అని, దేవుని యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయో మీరు తెలుసుకోవాలి అని
దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించే వారిగా ఉండాలని, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క వాగ్దానము మర్చిపోయి యాకోబులాగా ఈ లోకంలో వేటి వైపు ఆకర్షించబడకూడదు అని, దేవుని వాగ్దానం కొరకు, దేవుని యొక్క ప్రణాళిక కొరకు నిలబడాలి అని. అంత మాత్రమే కాదు, మనము సమస్తమైన వాటిని ఒప్పుకొని దేవుని ఎదుట దీనులుగా ఉండాలని, దేవుని ఎదుట మనం అపాత్రులుగా ఎంచుకోవాలని, దేవుని గొప్ప చేయాలి అని, దేవునిని హెచ్చించాలి అని, మనం తగ్గించబడాలి అని, మనము దీనులుగా ఉండాలి అని, మనం జీరోగా అయిపోవాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యములు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు ఎబ్బోకు రేవు దాటేంత వరకు కూడా జీరోగా అవల, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడలా. కానీ యాకోబు ఎబ్బోకు రేవు దాటిన తర్వాత జీరోగా మిగిలిపోయాడు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకునే ప్రతిష్ఠితులకు వచ్చి దేవుని యొక్క పాత్రగా వాడబడుటకు నిలబడ్డాడు. కాబట్టి మనం కూడా ఎబ్బోకు రేవు దాటి రావాలి. ఈ లోకం అనే ఎబ్బోకు రేవు దాటి రావాలి. ఈ లోకంలో నుంచి బయటికి రావాలి. ఈ లోక ఆకర్షణల నుంచి బయటికి రావాలి. ఈ లోకపు వ్యామోహాల నుంచి బయటికి రావాలి. ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటి మీద దృష్టి పెట్టకోకుండా మనము దేవుని యొక్క వాగ్దానం మీద దృష్టి పెట్టాలి. దేవుని యొక్క సారిపై నిలబడాలి. దేవుని యొక్క పాత్రగా వాడబడాలి. మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు ఏకమవ్వాలి. దేవుని యొక్క ప్రణాళిక జరగాలి. అటు రీతిగా మనందరం కూడా దేవుని కొరకు నిలబడదాము, దేవుని కొరకు వాడబడదాము. మనందరం కూడా ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినటువంటి మనము, పిలుపు ఏర్పాటు కలిగినటువంటి మనము ఈ లోకపు దీవెనల మీద దృష్టి నిలపకుండా ఎబ్బోకు రేవు దాటొచ్చి సంపూర్ణముగా మారు మనసు పొంది దేవుని యొక్క సారిపై నిలబడే వారిగా ఉండాలని, దేవుని యొక్క ఆలోచనలోకి వచ్చేవారిగా ఉండాలని, దేవుని యొక్క పాత్రగా నిలబడే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా మరి దీనులుగా మరి చేయబడతారు అని, దేవుని యొక్క ప్రణాళికలు నిలబడతారు అని, దేవుని యొక్క సారం మీద నిలబడతారు అని, దేవుని కొరకు పనిచేసేవారిగా ఉంటారని, దేవుని యొక్క ఆలోచనలో నిలిచి ఉండి దేవుని యొక్క ప్రణాళిక జరుగుటకు బహుబలంగా వాడబడతారని నేను నమ్ముచున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.